నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, చీకటి పడితే మనం ఆకాశం వైపు చూస్తాం. ఆ నక్షత్రాల మధ్య ఎక్కడో ఏలియన్స్ ఉంటాయని, ఏదో ఒకరోజు అవి భూమి వైపు వస్తాయని బాగా నమ్ముతాం. కానీ ఒకవేళ ఆ ఏలియన్స్ రాక వెనక ఉన్నది నిజంగా అంతరిక్ష జీవులు కాకుండా మన మధ్య తిరుగుతున్న మనుషులైతే, మన కళ్ళను మనమే నమ్మలేనంత భయంకరమైన ఒక ఫేక్ ఏలియన్ ఇన్వేషన్ జరగబోతోందా? ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన విజిల్ బ్లోయర్ డాక్టర్ స్టీవెన్ గ్రీర్ బాంబు లాంటి నిజం పేల్చారు. ప్రపంచాన్ని హస్తగతం చేసుకోవడానికి డీప్ స్టేట్ పనిన అతిపెద్ద కుట్రను ఆయన బయటపెట్టారు. సిద్ధంగా ఉండండి, ఎందుకంటే మనం చూడబోయేది సినిమా కాదు, మానవ చరిత్రలోనే అతి పెద్ద మోసం. ఈ వీడియో చాలా ఇంపార్టెంట్. వీడియో అయితే ఎక్కడా స్కిప్ అవ్వకుండా చూడండి. ముందుగా ఎవరి స్టీవెన్ గ్రీర్ ఒకసారి చూద్దాం. అమెరికా ప్రభుత్వంలోని అత్యంత రహస్యమైన బ్లాక్ బడ్జెట్ ప్రాజెక్టులో గుట్టు విప్పిన వ్యక్తి. ఏలియన్స్ ఉన్నాయా లేదా అనే చర్చ పక్కన పెడితే, ఏలియన్స్ పేరుతో మనుషులను ఎలా భయపెట్టబోతున్నారో ఆయన ఆధారాలతో సహా వివరించారు. ఆయన హెచ్చరిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఒకేసారి వింత కాంతులు, గ్రహాంతర నౌకలు ఆకాశంలో ప్రత్యక్షం కానున్నాయి. ఇది హాలీవుడ్ గ్రాఫిక్స్ అయితే కాదు, అంతకంటే కొన్ని వందల ఏళ్లు ముందున్న సాంకేతికత. ఈ కుట్రను ప్రాజెక్ట్ బ్లూ బీమ్ అని పిలుస్తారు. దీని వెనక ఉన్నది గ్రహాంతర వాసులు అయితే కాదు, వాషింగ్టన్, లాంగ్లీ గ్లోబలిస్ట్ కేంద్రాల్లో దాగి ఉన్న దారుణమైన శక్తులు. వారు గత కొన్ని దశాబ్దాలుగా విరిగిపోయిన యూఎఫ్ఓల నుండి రివర్స్ ఇంజనీరింగ్ ద్వారా వింత టెక్నాలజీని రూపొందించారు. ఇప్పుడు ఆ టెక్నాలజీని మనపైనే వాడబోతున్నారు. హాలోగ్రాఫిక్ ప్రొజెక్షన్స్ ద్వారా ఆకాశంలో భారీ గ్రహాంతర నౌకలను సృష్టిస్తారు. అవి 100% నిజమైన గ్రహాంతరవాసన నౌకలుగా కనిపిస్తాయి. అంతేకాదు, వాళ్ళ దగ్గర ఉన్న యాంటీ గ్రావిటీ విమానాలు సైనిక అధికారులను కూడా తెకమక పెడతాయి. ఏంటి, ఆశ్చర్యపోయారా? అయితే మీరు విన్నది నిజమే. కేవలం నౌకలే కాదండి, కృత్రిమంగా ల్యాబ్లలో తయారు చేసిన ఏలియన్ లాంటి జీవులను కూడా వారు రంగంలోకి దించవచ్చు. వీటిని చూసి సామాన్య ప్రజలు అది నిజంగానే గ్రహాంతరవాసుల దాడి అని నమ్ముతారు. గాల్లో నుండి వచ్చే భయంకరమైన శబ్దాలు, వింత భాషలు మనిషి మెదడును స్తంభింపజేస్తాయి. గ్రీర్ మాటల్లో చెప్పాలంటే, మన భూమిపై ఒక నకిలీ దాడిని సృష్టించే సామర్థ్యం వీళ్ళకుంది. అంటే అంత పెద్ద నకిలీ పెద్ద సినిమాని నిజంగానే చూపించబోతున్నారు. అసలు ఇంత పెద్ద నాటకం ఎందుకు? సమాధానం చాలా సింపుల్. ఇది అపరిమితమైన అధికారం కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు చావు భయం గురి చేసి, మాకు రక్షణ కావాలి అని వాళ్ళంతా బతిలాడేలా చేయడం. అప్పుడు దేశాల మధ్య ఉన్న సరిహద్దులను చెరిపేసి ఒకే ప్రపంచ ప్రభుత్వం, వన్ వరల్డ్ గవర్నమెంట్ని ఏర్పాటు చేస్తారు. మీ ప్రతి కదలికపైన నిఘా ఉంచుతారు. దేశాల సార్వభౌమాధికారం అంతమైపోతుంది. శాంతి పేరుతో మిమ్మల్ని బానిసలుగా మార్చుకుంటారు. గత 20-30 ఏళ్లుగా సినిమాల్లోనూ వార్తల్లోనూ యూఎఫ్ఓల గురించి మనం వింటూనే ఉన్నాం. ఇదంతా ఒక పెద్ద సైకలాజికల్ ఆపరేషన్. ప్రజల మనస్సులను ఏలియన్స్ దాడి చేసినట్టు మానసికంగా సిద్ధం చేస్తారు. ఇప్పుడు ఆ నాటకంలో చివరి అంకం మొదలైంది. ఆకాశంలో కాంతులు కనిపిస్తే లేజర్ ఆయుధాలు మన నగరాలను నాశనం చేస్తుంటే మనం సైలెంట్గా లొంగిపోతాం. కానీ గుర్తుంచుకోండి, ఆ దాడి చేస్తున్న నక్షత్రాల నుండి వచ్చిన వాళ్ళైతే కాదు, మన భూమిపై ఉన్న కుట్రదారులు. గ్రీర్ హెచ్చరిక ఒకటే, అప్రమత్తంగా ఉండండి. అసలైన శత్రువు అంతరిక్షంలో లేడు, మన కళ్ళ ముందే మన మధ్యలోనే అధికార పీఠాల్లో కూర్చొనున్నాడు. వాళ్ళు మన భయాన్ని పెట్టుబడిగా మార్చుకుంటున్నారు. చరిత్రలో ఎన్నడూ చూడని అతిపెద్ద మోసం మీ కళ్ళ ముందు జరగబోతుంది. మీరు దాన్ని నమ్ముతారా లేక నిజం తెలుసుకొని ఎదురు నిలుస్తారన్నది మీ విషయం. వచ్చే కొన్నేళ్లలో ఆకాశంలో వింతలు జరిగితే అద్భుతం అని మురిసిపోకండి, అది ఒక మృత్యు పాశం కావచ్చు. గ్రీర్ బయటపెట్టిన ఈ నిజాలు వింటేనే ఒళ్ళు గగురుపుడు వస్తుంది కాదు. మరి ఈ విషయం గురించి మీరేమనుకుంటున్నారు? కామెంట్స్లో షేర్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ ఫర్ సాక్షి ఎక్స్క్లూజివ్.